అదే పాత్ర ఆయన పోషించాడు. ఆ రక్తం అన్నది ఎందుకంటే ఈ లోకమునకు రక్తమును తీసుకొచ్చింది ఎవరు? ఈ లోకానికి పవిత్రమైన రక్తం కావాలి. ఎందుకంటే ఆదాము మొదలుకొని అందరం పాపం చేసి ఉన్నాం. అవునండి. దీన్ని బట్టి రోమాపత్రిక మనకు ప్రకటిస్తున్న మాట ఏంటంటే, ఆదాము మొదలుకొని అందరము కూడా పాపంలో కట్టబడ్డాం, పాపంలో కట్టివేయబడ్డాం. ఆదాము రక్తపులు అందరం పాపంతోనే వచ్చేసాం. కాబట్టి ఒక పాప రక్తము ఇంకొక పాపిని పాప క్షమాపణ పెట్టలేదు. అందుకని గుడ్డోడు వెళ్ళి గుడ్డోడు అంటే నడితే ఇద్దరు గోతిలో పడతారు. అలాగే ఒక పాపి ఇంకో పాపికి మార్గం చూపించలేడు. ఒక పాపి రక్తం ఇంకో పాపిని కాపాడలేదు. ఒక పాపి ఇంకో పాపి విమోచన ఇవ్వలేడు. కాబట్టి ఒక పాపికి విమోచన తీసుకురావాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. కానీ భూమి మీద పరిశుద్ధ రక్తం ఉందా? లేదు. అందరూ కూడా పాపం చేశారు. కాబట్టి ఈ లోకానికి రక్తం తీసుకురావాలి. ఆ రక్తం తీసుకురావడానికి ఒక పాత్రను దేవుడు వాడుకున్నాడు. ఏ పాత్రని? ఏమండి, ఈ లోకములకు ఒక పాత్ర పంపించాడండి దేవుడు. ఆ పాత్ర ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే. చూస్తారా? ఆ పాత్ర ఈ లోకానికి ఎలా వచ్చింది? ఎలా తీసుకు